కేవలం 4 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు. భారీ స్కోర్ చేసిన టీమిండియాను భయపెట్టిన నమీబియా కెప్టెన్ సంజు శాంసన్ మెరుపులు, ఇషాన్ కిషన్ ఊచకోత. అసలు ఆఖరి ఓవర్లలో ఏం జరిగింది? భారత్ వరుసగా రెండో విజయం ఎలా అందుకుందో ఈ వీడియోలో చూద్దాం. నమస్కారం ఫ్రెండ్స్. టీ20 ప్రపంచ కప్లో టీమిండియా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. 18వ మ్యాచ్లో నమీబియాపై 93 పరుగుల భారీ తేడాతో గెలిచి టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో హై డ్రామా, అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనలు ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే, టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్కు సంజు శాంసన్ అద్భుతమైన ఆరంభాన్నిచ్చాడు. కేవలం 8 బంతుల్లోనే 22 పరుగులు చేసి టీమిండియా ఇంటెన్షన్ ఏంటో చూపించాడు. సంజు అవుట్ అయిన తర్వాత కూడా రన్ రేట్ తగ్గకుండా ఇషాన్ కిషన్ ఊచకోత మొదలుపెట్టాడు. తరువాత వచ్చిన హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. ఇషాన్ కిషన్ తన ఫామ్ను కొనసాగిస్తూ 61 పరుగులతో నమీబియా బౌలర్లపై విరుచుకుపడగా, హార్దిక్ పాండ్యా తన ఆల్రౌండ్ పవర్ను చూపిస్తూ 52 పరుగులు సాధించాడు. వీరిద్దరి మెరుపులతో టీమిండియా ఒకానొక దశలో భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. అయితే ఇక్కడే ఒక వింత జరిగింది. భారత్ స్కోరు 209 పరుగుల వద్ద ఉన్నప్పుడు కేవలం 4 పరుగుల తేడాతో భారత్ ఏకంగా 5 వికెట్లు కోల్పోయింది. నమీబియా కెప్టెన్ గెరార్డ్ ఎరాస్మస్ అద్భుతమైన స్పెల్తో 4 వికెట్లు పడగొట్టి భారత లోయర్ ఆర్డర్ను దెబ్బతీశాడు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 210 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. వరుణ్ చక్రవర్తి తన మిస్టరీ స్పిన్తో 3 వికెట్లు తీసి నమీబియా వెన్నుముక విరిచాడు. అక్షర్ పటేల్ మరియు హార్దిక్ పాండ్యా కూడా చెరో 2 వికెట్లతో రాణించడంతో నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌట్ అయింది. నమీబియా బ్యాటర్లలో లారెన్స్ స్టీన్ క్యాంప్ 29 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచింది. ఈ విజయంతో భారత్ గ్రూప్ దశలో తన ఆధిపత్యాన్ని చాటుకుంది. భారీ స్కోరు చేసిన ఆఖర్లో వికెట్లు కోల్పోవడంపై టీం మేనేజ్మెంట్ దృష్టి సారించాల్సి ఉంది. మరి ఈ మ్యాచ్లో మీ ఫేవరెట్ మూమెంట్ ఏది? ఇషాన్ మెరుపులా లేక వరుణ్ చక్రవర్తి బౌలింగా? కింద కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.